రాజకీయ పార్టీలైతే అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్న బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాము. క్వాష్ పిటిషన్ నడుస్తోంది. క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాడివేడిగా వాదనలు అయితే జరుగుతున్నాయి. తొక్కిసలాటకు సంబంధించి తన క్లయింట్ కు ఎలాంటి సంబంధము లేదని అల్లు అర్జున్ తరపు లాయర్ వాదనలు వినిపిస్తున్నారు. 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షో గురించి ముందుగానే చెప్పామని లాయర్ చెప్తున్నారు. హీరో హీరోయిన్ వస్తున్నారని పోలీసులకు థియేటర్ నుంచి ముందుగానే సమాచారం వెళ్ళింది అని అల్లు అర్జున్ తరపు లాయర్ వాదిస్తున్న పరిస్థితి. బందోబస్తు కావాలని డిసెంబర్ 2వ తేదీనే లేఖ రాశారని కూడా లాయర్ చెప్తున్నారు. ప్రీమియర్ షోకు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసులు అంటున్నారు. మరోవైపు బెయిల్ లేదా క్వాష్ ను పరిగణలోకి తీసుకోవద్దని వాదిస్తున్నారు. అల్లు అర్జున్ పై ఉన్న అభియోగం ఏంటో చెప్పాలని కోర్టు ఈ సందర్భంగా అడిగినట్టుగా తెలుస్తోంది. వాదనలకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము. హీరో హీరోయిన్లు వచ్చేందుకు పోలీసుల నుంచి అసలు పర్మిషన్ లేదు అంటున్నారు. ఆ రోజు ఇచ్చిన క్లారిటీ కాపీని కోర్టు ముందు ఉంచారు పోలీసులు. అయితే క్వాష్ పిటిషన్ సంబంధించి వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ఈ వాదనలో క్వాష్ లో షారూఖ్ వర్సెస్ గుజరాత్ రిఫరెన్స్ అనే అంశం కూడా చాలా కీలకంగా మారినట్టుగా కనిపిస్తోంది. 2017 జనవరి 23వ తేదీన వడోదరా రైల్వే స్టేషన్ లో ఇలాంటి సిమిలర్ ఘటనే జరిగింది. షారూఖ్ ఖాన్ అక్కడికి వచ్చిన కారణంగా విపరీతమైన తొక్కిసలాట జరిగింది. షారూఖ్ ఖాన్ ని చూసేందుకు చాలా మంది అభిమానులు రావడంతో అక్కడ ఒకరిపై ఒకరు తోసుకొని ఆ తొక్కిసలాటలో ఒకరు మరణించారు. ఆ కేసులో షారూఖ్ కి ప్రమేయం లేదని వడోదరా కోర్టు తేల్చింది. కాబట్టి మరి ఇప్పుడు ఇది కూడా సిమిలర్ అలాంటి కేసే కాబట్టి మరి ఇక్కడ ఎలాంటి తీర్పు రాబోతుంది అన్న ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. అదే సైటేషన్ ఇప్పుడు తన క్లయింట్ కూడా వర్తిస్తుంది అంటూ అల్లు అర్జున్ తరపు లాయర్ తన వాదనను వినిపిస్తున్న విషయం మనం చూస్తున్నాము. క్వాష్ సాధ్యం కాకపోతే మధ్యంతర బెయిల్ కైనా విన్నపం చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.